రాష్ట్రంలో 20 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు ప్రజలకు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడిలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. కాన్వాయ్ను పక్కన పెట్టి బైక్ పైనే మంత్రి పర్యటించారు. తిమ్మారెడ్డిపాలెం నుంచి కొటికలపూడి వరకు 3 కోట్ల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డు, కొటికలపూడి పంచాయతీ పరిధిలో 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను గొట్టిపాటి ప్రారంభించారు. శ్రీరామ్ నగర్ కాలనీలో పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సూర్యఘర్ కనెక్షన్లు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. బీసీలకు 20,000 రూపాయలు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖలో సూర్యఘర్తో పాటు ఆర్డీఎస్ఎస్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని గొట్టిపాటి వెల్లడించారు. 3,80,00,000 బీటీ రోడ్లు కానీ అదేవిధంగా సీసీ రోడ్లు వేసాం, డ్రైన్స్ కట్టాం. మన వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడతా ఉన్నారు తార్ రోడ్లు లేక, అందుకని ఎన్ఆర్జీఎస్ ద్వారా ఈ కార్యక్రమం అంతా కూడా చేసాం. దాంతోపాటు స్తంభాలు వేపించేస్తాం, ఆర్డీఎస్ఎస్ లో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికి సూర్యఘర్ కార్యక్రమం ద్వారా శ్రీరామ్ నగర్ కాలనీలో దాదాపు 40 మందికి సూర్యఘర్ ప్రారంభించాం. వల్ల తొందరలోనే కంప్లీట్ చేస్తాం. 10 ఇళ్లకి చేశారు, ఇంకా మిగతా అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఎన్టీఆర్ కాలనీలో కూడా దాదాపు 40 మంది చేశాం కదా, 40 మంది సూర్యఘర్ చేశాం. సూర్యఘర్ కూడా దాదాపు 6 లక్షల కనెక్షన్ ఈ రాష్ట్రం మొత్తం ఎస్సీ ఎస్టీలకు మొత్తాన్ని కూడా ఎవరైతే మేము ముందుకు వచ్చి మా ఇంటి మీద పెట్టుకుంటామని అడిగారో వాళ్ళందరూ కూడా 6 లక్షల కనెక్షన్స్ దాదాపు చాలా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చేస్తా ఉన్నాం అనమాట. ముఖ్యమంత్రి గారు 6 లక్షల కనెక్షన్స్ తో పాటు రాబోయే రోజుల్లో బీసీలకు ఇస్తామని చెప్పారు. అది కూడా బీసీల ఇళ్ల మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 78,000 కాకుండా మనం ఇంకొక 20,000 కలిపి 98,000 3 కిలోవాట్లకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఓసీలకు వచ్చితే 78,000 మీద సబ్సిడీ ఇస్తున్నాం. ఇవన్నీ ద్వారా దాదాపు 20 లక్షల కనెక్షన్స్ చేయగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక పక్కన ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం చేస్తున్నాం, ఇంకో పక్కన సూర్యఘర్ చేస్తున్నాం, పీఎం కుసుమ్ చేస్తున్నాము, తార్ రోడ్లు వేస్తున్నాము. సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మాట ఇచ్చామో ఆ రోజు మొత్తం చేసే కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి మన వాళ్ళు ఇంకా పెన్షన్లు అడుగుతున్నారు కొంతమంది. తప్పకుండా ఫైనాన్స్ గా డబ్బు పరంగా కొద్దిగా సౌలభ్యంగా రాగానే ప్రభుత్వానికి తప్పకుండా మిగతా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా చేస్తారు.